అంటే ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో హైప్స్ అని చాలా ఎక్కువ ఉన్నాయి. సో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా. ఓకే చెప్పండి. బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫస్ట్ డే ఖచ్చితంగా 100 ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. ఓకే అయితే ఇప్పుడు రాజమౌళితో ఆల్రెడీ మూవీ అయిపోయింది. ఓకే అంటే తర్వాత రాజమౌళి తర్వాత వచ్చిన మూవీస్ అన్ని అంటే తనతో తీసిన బ్రేక్ చేయాలనే కదా ఈ దేవర బ్రేక్ చేస్తారంటారు. అయితే ఖచ్చితంగా చేస్తారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. ఎక్కువ మంది ఏంటంటే ఇది ఫ్లాప్ అవుతుంది అనుకుంటారు, ఎందుకంటే కొరటాల శివ గారు అందరికీ దీన్ని ఖచ్చితంగా ఒకటి హిట్ అయినట్టు చూపిస్తారు అందరు కలిపి. ఓకే అంటే ఇందులో అనిరుద్ధ్ కూడా కాపీ మ్యూజిక్ వేసాడు, సో దాని గురించి అందరూ కాపీ ట్యూన్స్ చేస్తారు కదా, కాపీ నుంచి వచ్చి నిట్ నుంచి చూద్దాం అప్పుడైతే. అంటే మనం ఇప్పుడు అనిరుద్ధిని అనుకోలేదు మన అసలు. అనిరుద్ధ్ అనేది కొత్త కొత్త బీజిఎం కొడతాడు, బట్ ఏంటంటే ఇక్కడ అనిరుద్ధ్ ఏంటంటే మొత్తం చేశాడు, ఇక్కడ కాపీ చేశాడు. అందుకనేసి అంటున్నాను, అందరూ ఎలాగే బ్లాక్ బస్టర్ అవ్వదు అనుకుంటున్నారు కదా, ఈ కాంబినేషన్ తో ఖచ్చితంగా ఈసారి అవుద్ది అనేసి మా ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. కొత్త హీరోని పెట్టి చేస్తున్నారు. కొత్త హీరోయిన్ అయినా గ్రేస్ బాగుంది కదా, డాన్స్ అయినా బాగుంది. ఖచ్చితంగా టీజర్ లో ట్రైలర్ లో సాంగ్స్ అన్నిటిలో చూసాం కదా, దానికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదంట. అది మరి దాని గురించి అంటే సెకండ్ పార్ట్ లో ఉందేమో, ఫస్ట్ పార్ట్ లో కాకపోతే చెప్పారు దాని గురించి కూడా. బట్ ఏంటంటే ఇందులో తను మెయిన్ క్యారెక్టర్ అంట అందులోని, అంటే కొంచెం పాయింట్ ఉంటుంది అంట దాని కొంచెం. నెక్స్ట్ పార్ట్ దాన్ని ఎలా చూపించారు అంటారు. ఏమో నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో, విలన్ లాగా దాన్నే చూపించవచ్చు ఎవరికి తెలుసు. అంటే ఇప్పుడు డబుల్ యాక్షన్స్ అని చేశారు, ఎన్ని మూవీస్ లో చేశారు అంటారు? ఇంకా ఇప్పుడు 3-4 ఆటలు చేశారు. ఆ మూవీ నేమ్స్ అదుర్స్. ఓకే ఇప్పుడు దేవర, మళ్ళీ మా జైలవ్ కుస, సాంబా. సాంబా డబుల్ యాక్షన్. సాంబా కాదు, నరసింహుడు కూడా కాదన్న, ఇంకోటి ఏదో ఉంది. మొత్తం 4 చేశాడు, 4 3 తెలుసు, ఇంకా ఒకటి శక్తి మర్చిపోయారండి. కన్వీనియంట్ గా మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో హిట్ అవుతుంది అనుకున్నా ఫ్లాప్ అవుతుంది అనుకున్నా? యావరేజ్ అనుకుంటున్నా. ఏ బ్రో అంత మాట అనేసి? అంటే ఆల్రెడీ ఆ మూవీ కోసం పెద్ద ఎవరికి హోప్స్ లేవు, మొత్తం యూట్యూబ్స్లోని ఆల్రెడీ అంతా ఇంకా అదే టాక్ ఉంది. యావరేజ్ అనుకుంటున్నా. సో ట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత యావరేజ్ అనిపిస్తుంది. మూవీ చూసాకే చెప్పగలం బాగుందా ఫ్లాపా హిట్ అని. ఇప్పుడు జాన్వీ కపూర్ అనేది కొత్త యాక్టర్. సో ఏంటంటే ఇప్పుడు తన యాక్టింగ్ ఎలా అనిపించింది? ట్రైలర్లో చూసుంటారు కదా. ట్రైలర్లో చూసి మూవీని ఎలా చెప్తాం బ్రో? జాన్వీ కపూర్ ట్రైలర్లో కనిపించింది కదా. అవును, అదేదో సోపేర్లాగా ఉంది అవి, ఆ సాంగ్ కూడా. అయితే అన్న ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? కాల్ ఎగరేసుకొని తిరుగుతాం, కాల్ ఎగరేసుకొని. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని. ఓకే అన్నా, ఇంకా ఉందన్నా, అయిపోలేదు మాట్లాడ కొంచెం. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ అనేది కొత్త హీరోయిన్, సో తను ఈ ట్రైలర్లో మీకు ఎలా అనిపించింది? సో సెట్ అవుతుందా లేకపోతే సెట్ అవుతుందా? మా వాడైతే 6 ప్యాక్ చూసాడు. సో ఇప్పుడైతే రాజమౌళితో ఆల్రెడీ తీసి వచ్చారు, అది ఇట్టుకొట్టారు. సో రాజమౌళి తర్వాత తీసిన ఏ హీరో మూవీ కూడా తర్వాత ఫ్లాప్ అనేది అవుతుంది. సో ఈసారి ఎన్టీఆర్ అనేది దాన్ని బ్రేక్ చేస్తారు లేకపోతే బ్రేక్ చేస్తారు, రికార్డ్ బ్రేక్ చేస్తారు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సో ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ఫస్ట్ డే 2 crores. ఏంటి మమ్మీ ఎవడీడు? 100 crores. 2 crores ఒక థియేటర్కి వస్తారా? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఫ్లాప్ అనేది అందరూ అనుకుంటున్నారు, టైలర్ మొత్తం ఇది రీమేక్ అలా ఏమి ఉండదు, సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. సో కన్ఫర్మ్ గా హిట్ అయితే అవుతుంది అంటారు. సో ఈసారి సో ఫ్లాప్ అయితే ఏం చేస్తారన్న? అవ్వదు, మా వాడు ఆల్రెడీ ప్రెస్ మీట్ ఇది సక్సెస్ మీట్ ఉంటుంది కదా, ఆల్రెడీ వెళ్తున్నాడు అక్కడికి. పాస్లు వస్తే ఆల్రెడీ సక్సెస్ మీట్ కి. ఓకే టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారన్నా? అయిపోయి. థ్యాంక్స్ అన్న. సో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదన్న దేవర మూవీది, సో అది చూసిన తర్వాత మీకు ఏ అనిపించింది? ట్రైలర్ అయితే చాలా బాగుంది, కానీ ఏంటంటే ఆ ట్రైలర్ విజువల్స్ అన్నీ బాగున్నాయి, ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ట్రైలర్ చూసి చాలా అద్భుతంగా ఉంది. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత ఏమైతుందని చాలామంది చాలా ఇంతగా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆడియో లాంచ్లో ఎన్నో చెప్దాం అనుకున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్గా
అది అయిపోవడం వల్ల జనం క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఎంతోమందికి ఆశలు నిరాశ కూడా అయిపోయింది ఆ విధంగా. సో విజువల్ గురించి అన్నారు కాబట్టి విజువల్స్ చాలా మందికి బాగాలేదు అనిపించింది. సో ఆదిపురుష్ కంటే చాలా దారుణం అనిపించింది అనమాట గ్రాఫిక్స్ అనేది. అంటే అలా అనేది కాదు, అది మన సినిమా చూసేటప్పుడు తెలిసిద్ది. అంటే ట్రైలర్లో కొంతమందికి ఎఫెక్ట్స్ నచ్చితే నచ్చవు, కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఎలా ఉండే ఆ సిచ్యువేషన్ బట్టి ఆడ ఉండద్ది, ఆ క్లైమేట్ బట్టి ఆ సీన్స్. మనం ఏంటో ఓన్లీ ట్రైలర్ చూసేసి సినిమా పోయింది అనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. సో దేవరా మూవీ ఉంది కదండి, అది రిలీజ్ అవుతుంది కదా. సో అది హిట్ అవుతుంది అనుకుంటున్నారు, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా? నాకు తెలిసి సాంగ్స్ హిట్ అయ్యాయి కదా, సినిమా అయితే ఫ్లాప్ అనే అనుకుంటున్నా. మ్యాక్సిమం సినిమా హిట్ అయితే సాంగ్స్ ఫ్లాప్ అవుతాయి, సాంగ్స్ ఫ్లాప్ అయితే సినిమా హిట్ అవుతుంది. సో ఆ ఐడెంటిటీలోనైతే ఉన్నాం. సో చాలా మందికి ఏంటంటే విజువల్స్ అనేది అది బాగాలేదు అనిపించింది. సో సేమ్ ఆదిపురుష్ లాగా అనిపించింది అనమాట. సో అంటే మరీ అంత పర్టికులర్గా అయితే లేదు, బట్ ఓకే. అంటే మరీ హెచ్డి లెవెల్లోనైతే కనిపించట్లేదు, కొంచెం గ్రాఫిక్ స్టైల్ రియలిస్టిక్గా లేదు అంటున్నారు. రియలిస్టిక్గా అయితే అంతగా అనిపించలేదు. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. దొరికాడు, ఈడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. సో నార్మల్గా ఉందంతే. సో బేసిక్ ఏంటంటే ఆచార్య దీనికి కంపేర్ చేస్తున్నారు అనమాట. సో కొట్టాలి గారు ఆచార్యతో ఫ్లాప్ కొట్టారు. సో రాజమౌళితో తీసిన ఏ హీరో అయినా సరే ఫ్లాప్ అనేది ఇస్తున్నారు. సో ఇది కూడా ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నాను. అలా అని చెప్పలేం కదా, రాజమౌళి అనేది తన బేస్ తనకుంది. బట్ హీరో పరంగా చూసుకున్నా ఏ పరంగా చూసుకున్నా ఫ్లాప్ అవుతుంది అని మనం చెప్పలేం. మూవీ అయితే ముందు రిలీజ్ అవ్వాలి కదా. సో ట్రైలర్ ప్రకారం అయితే మాకు అంత బేస్ అన్నీ అనిపించలేదు. అందుకు సినిమా చూసాక పర్వాలేదు, చూడొచ్చు అనిపిస్తే అప్పుడు చెప్తాం కదా. ఇప్పుడు ట్రైలర్ మీద బేస్ చేసుకుని అయితే మనం ఏం చెప్పలేం కదా. బట్ ట్రైలర్ మాత్రం కొంచెం అంత బేస్ అయితే లేదు. మొత్తం 2 ట్రైలర్స్ రిలీజ్ చేశారు, అందులోని మొత్తం మూవీ అంతా చూపించేశారంట. ఏమో అంటే సాంగ్స్ పరంగా చూస్తే బాగానే అనిపించింది, కానీ మూవీ ట్రైలర్ పరంగా అయితే మనకి కొంచెం ఓవర్ యాక్షన్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అనిరుద్ధ్ అనేది కాపీ కొట్టారు ఆ మ్యూజిక్ని. యా, అది కూడా వచ్చింది కదా ట్రోల్స్ అని చూసాం. బట్ సాంగ్ కూడా సేమ్ అలాగే ఉంది కదా, ఫుల్ మూవీ మొత్తం అదే సాంగ్ మొత్తం కాపీ కొట్టినట్టే ఉంది. అది ఒరిజినల్ లిరిక్స్ అయితే కాదు అది.